హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిల్లల్ని మనం అమ్మవారిలా రెడీ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు వారికి బొట్టు అనేది పెడుతూ ఉంటాము. నార్మల్ బొట్టు అయితే అంతగా అనిపించదు, కాబట్టి మనం మూడవ కన్ను ఉండేలాగా పెడుతూ ఉంటాం అనమాట. అలా అమ్మవారి మూడవ కన్ను సింపుల్గా మన దగ్గర ఉండే వాటితో ఎలా గీసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా నేను ఇక్కడ ఐబ్రో పెన్సిల్తో ఆ కన్ను యొక్క అవుట్లైన్ అనేది గీసుకున్నాను అనమాట. సో మనకి తర్వాత ఈజీగా రావడం కోసం అని చెప్పి ముందు నేను ఐబ్రో పెన్సిల్తో అయితే అవుట్లైన్ అనేది గీసుకున్నాను. తర్వాత నేను ఐలైనర్ అనేది తీసుకున్నాను. సో ఐలైనర్ తీసుకొని ఇక్కడ నేను సన్నగా ఉండే ఐలైనర్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మరీ లావుగా గీయకూడదు, చిన్నపిల్లలు కాబట్టి ఎబ్బెట్టుగా ఉంటుందన్నమాట, మరీ పెద్దగా లావుగా ఉంటే. అందుకని చెప్పి నేను సన్నమైన ఐలైనర్ తీసుకొని ఆ కన్ను బొమ్మ అనేది లైట్గా గీస్తున్నాను అనమాట. తర్వాత మనం ఇలా అవుట్లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఎవరికైనా కొంచెం కష్టంగా అనిపిస్తే కనుక బ్లాక్ ఐబ్రో పెన్సిల్తో మొత్తం ఈ కన్నంతా కూడా డ్రా చేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. సో నాకైతే కొంచెం పర్వాలేదు కాబట్టి నేను నార్మల్గానే డ్రా చేసుకున్నాను. తర్వాత ఇంకా మధ్యలో కనుగుడ్డు కూడా ఉంటుంది కాబట్టి నేను ఐలైనర్తోనే ఆ కనుగుడ్డు అనేది కూడా డ్రా చేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను ఏంటంటే మరి మొత్తం కనుగుడ్డు అంతా కూడా బ్లాక్గా అనేది యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మొత్తం అంతా బ్లాక్ అయిపోతే ఏమనిపిస్తుంది అంటే చాలా ఆడ్గా కనిపిస్తుంది, కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మెయిన్ చిన్నపిల్లలకి మనం రెడీ చేస్తున్నాం కాబట్టి అంత ఆడ్గా ఉండకూడదు అనమాట, లైట్గా ఉండేలాగా చూసుకోండి. ఇక తర్వాత కను మధ్యలో ఉన్న అదంతా కూడా నేను వైట్ తిలకంతో వేసేసాను. ఇక్కడ నేను పెయింట్స్ కానీ లేదంటే వేరే ప్రోడక్ట్స్ కానీ ఏం యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్. మన దగ్గర సింపుల్గా ఈజీగా దొరికే ప్రోడక్ట్స్తోనే నేను అందరూ వేసుకోగలిగేలానే చెప్తున్నాను అనమాట. సో వైట్ తిలకంతో ఆ కన్నంతా కూడా గీసేసాను. తర్వాత మధ్యలో కూడా నేను మరీ డార్క్ బ్లాక్తో వేయట్లేదు ఫ్రెండ్స్, కొంచెం బ్రౌనిష్ షేడ్ ఉంటుంది. ఈ ఐబ్రో పెన్సిల్ అనేది బ్రౌనిష్ షేడ్తో ఆ కనుగుడ్డు అనేది వేసాను, ఎందుకంటే మరీ డార్క్గా ఉంటే చాలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనమాట, దానికోసం. తర్వాత నేను లిప్ లైనర్తో కొంచెం పింక్ కలర్ లిప్ లైనర్తో ఆ మిగతా షేడ్ అనేది వేస్తాను అనమాట. దీనివల్ల కన్ను అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. సో మొత్తం మీరు కన్ను అంతా కూడా డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ అవుట్లైన్ అనేది ఐలైనర్తో వేసుకోండి. అప్పుడు ఇంకా చాలా మీకు ఎక్కడైనా పక్కకు వచ్చేస్తే అది కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. తర్వాత ఇంకా నేను వైట్ తిలకంతో తిలకం అనేది మొత్తం నామంలాగా పెట్టేశాను. కన్నుండి ఇలా నామాలు ఉంటే లుక్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో దానికోసం నేను ఇలా పెట్టాను అనమాట. సో ఈ అవుట్పుట్ అనేది ఎలా ఉందో మీరే చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది, అందరూ కూడా చాలా బాగుందన్నారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ శారీ కట్టడము, మేకప్ చేయడము ఇవన్నీ కూడా లాంగ్ వీడియోలో నేను ఆల్రెడీ తెలియజేశాను ఫ్రెండ్స్. అలాగే అమ్మవారుగా రెడీ చేయడము, అలాగే బాల త్రిపుర సుందరిగా ఎలా రెడీ చేయాలి అన్న వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.